అనేటువంటి ఈ లోకములో వాళ్ళు ఇష్టానుసారంగా జీవించటం, అన్యాయపు క్రియలు చేయటం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్న కాక మొన్నటి దినాన కాకినాడ రహదారిలో ఒక యవనస్తురాలను కాళ్ళు చేతులను కట్టేసి బట్టలు విప్పేసి చంపేసి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారట. ఎంత అన్యాయం అండి! ఈ మనుషుడు న్యాయముగా నడుచుకోగలుగుతున్నాడా? ఈ మనుషుడు న్యాయాన్ని అనుసరించగలుగుతున్నాడా? అసలు న్యాయం అనేది లోకంలో ఉన్నదని తన మనస్సులో పెట్టుకోగలుగుతున్నాడా? అందుకే అంటున్నాడు, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకోగలుగుతున్నామా? మన ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతంలో జరిగిన ఒక సందర్భం ఇది. రాష్ట్రంలో చూసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితులండి. క్రైస్తవులు అనబడినటువంటి వారిని భయంకరమైన హింసలకు గురి చేస్తున్నటువంటి మనుషులు.